హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అబ్బీ వ్లాగ్స్. మనం చూసుకున్నట్టయితే చంద్రంపేట దగ్గర ఉన్న వినాయకుల షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన సిరిసిల్లలో బజాజ్ షోరూమ్ ముందట ఉంటుంది అన్నమాట ఈ షెడ్ మాత్రం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్నవి 1 ఫీట్ వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. మహారాష్ట్ర స్టైల్లో, ముంబై స్టైల్లోనైతే మనకి వినాయకుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. 2 సేమ్ ఐడల్స్ 1 ఫీట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. వాళ్ళకన్నా కావాలనుకుంటే బజాజ్ షోరూమ్ సిరిసిల్ల, బజాజ్ షోరూమ్ ఆపోజిట్లోనే మనకి వినాయకుడు షెడ్ ఉంటాడు. ఇది చూసుకున్నట్టయితే మహారాష్ట్ర స్టైల్లోనైతే మనకి వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నార్మల్ పొజిషన్లో కూకొని ఆ సైడ్ గద వచ్చేసి అయితే మనకి వినాయకుడు అవుతుంది అనమాట. రామ్ మందిర్ వచ్చేసి ఇవన్నీ కలరింగ్ చేంజ్. ఇది చూసుకున్నట్టయితే మనకి పులి మీద కూకున్నాయి. ఇవి కూడా ఓన్లీ కలరింగ్ చేంజ్. ఇది కూడా సేమ్ హనుమంతుంది. ఇది చూసుకున్నట్టయితే మనకి మన గద్దె వచ్చేసి గద్దె మీద వినాయకుడు ఊకొని మీద నాగంపాములు అయితే వచ్చేసినట్టుంది. నాగంపాము పడగ ఇప్పేసి అయితే ఉన్నాయి అన్నమాట. ఇవి ఒక 4-5 ఐడల్స్ దాకా మనకి వినాయకులు ఉన్నాయి. ఇవి చూసుకున్నట్టయితే చిన్నవి. ఇప్పుడు మనం చూసినవి పెద్ద ఐడల్స్, అవి 6 to 7 ఫీట్స్ అన్నమాట. ఇవి 3 to 4 ఫీట్స్ వినాయకులు అనమాట, చిన్నవి అనమాట. ఇది ముంబై స్టైల్. ఈ వినాయకుడు కూడా మనకి అక్కడ మీకు చూపెట్టిన సేమ్ ఐడల్ కానీ చిన్నది అనమాట. వినాయకులు మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడు ఇక్కడ. ఇంకా కలరింగ్ అయితే మాత్రం ఎట్లుంటారో మనకు తెలియదు, కానీ కలరింగ్ వేస్తే మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది ఒక్కొక్క వినాయకుడు మాత్రం మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు అయితే మనకి ఆవు మీద ఊకొని అయితే వినాయకుడు అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు అనమాట. హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. ఇవి కలరింగ్ చేంజ్ ఉంటాయంట ఒక్కొక్కటి. మనం కలరింగ్ అయినాక కూడా వద్దాం, అప్పుడు మీకు చూపిద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వినాయకులు వెనుక కూడా మనకైతే వినాయకులు అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే కలరింగ్ అన్నమాట ఇవన్నీ. ఇంకా కలరింగ్ కాలేవు, చిన్నవి అయితే మనకి. పెద్ద అయితే కలరింగ్ అయితే అయినాయి. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ వినాయకుడు చూసుకున్నట్టయితే ఏనుగులు అటు ఇటు ఏనుగు వచ్చేసి వినాయకుడు అయితే మనకి సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అన్నమాట మనకి వినాయకుడు. ఇది కూడా సేమ్ ఐడల్, ఓన్లీ మనకి పంచ కలరును పంచ కలర్ చేంజ్ అన్నమాట. ఇది చూసుకున్నట్టయితే వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో ఉండి తలపాగా కట్టుకొని ఇటు సైడ్ రాముడు వచ్చేసి అయితే మనకి వినాయకుడు అన్నమాట. ఇది సేమ్, కానీ ఇది మాత్రం మనకి ప్యూర్ వైట్ వినాయకుడు అన్నమాట. ఇది ప్యూర్ వైట్, హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడు వినాయకుడు. ఇది కూడా సేమ్ ఐడల్, ఇది కూడా సేమ్ ఐడల్. ఇది చూసుకున్నట్టయితే ఎలుక మీద ఊకొని అయితే మనకి వినాయకుడు అవుతున్నాడు. ఎలుక మీద ఊకొని ఆర్చ్ వచ్చేసి అయితే మనకి వినాయకుడు అవుతున్నాడు. ఆ సైడ్ది కూడా సేమ్ అనమాట. ఎలుక మీద ఊకొని అయితే మనకు ఉందన్నమాట సేమ్, కానీ ఓన్లీ కలరింగ్ చేంజెస్ అని చెప్పిన. ఫేస్ మనకైతే బాడీ కలర్ చేంజ్ ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే మనకి సిట్టింగ్ పొజిషన్లో, నార్మల్గా సిట్టింగ్ పొజిషన్లో అయితే వినాయకుడు అంటే హైలైట్ ఉన్నాడు. వెనక ఆర్చ్ వచ్చేసి ఇక్కడ సేమ్ ఐడల్, కానీ ఇది మన కృష్ణుని టైప్లోనైతే మనకి వినాయకుడు అవుతుంది అనమాట. ఇది కూడా సేమ్ ఐడల్, కానీ కాలర్ కప్పు ఉందన్నమాట. ఇది చూసుకున్న ఇక్కడ మనకి వెనక కూడా ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి ఇక్కడ. ఈ వినాయకుడు చూసుకున్నట్టయితే నార్మల్గా సిట్టింగ్ పొజిషన్లో మనకైతే వినాయకుడు అయితే ఉన్నాడు. ఏం ఆర్ట్స్ రాకుండా హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడు వినాయకుడు. ఇది కూడా సేమ్ ఐడల్ అన్నమాట. ఇది సేమ్ ఐడల్ మనకి. ఇది చూసుకున్నట్టయితే మనకి పులి వచ్చేసి పులి అని మనకి రియల్ ఏనుగు ఫేస్ వచ్చేసి అయితే మనకి వినాయకుడు అయితే ఉన్నాడు అన్నమాట. ఇక్కడ వినాయకుడు మాత్రం హైలైట్ ఉన్నాడు, రియల్గా అనిపించింది కొంచెం. ఇది కూడా సేమ్ ఐడల్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకుడు మన రియల్ సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. మహారాష్ట్ర స్టైల్లో సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. ముంబై స్టైల్లో మనకైతే హైలైట్ అంటే వినాయకుడు వెనక ఆర్చ్ వచ్చి హైలైట్ ఉన్నాడు వినాయకుడు మాత్రం మనకి. ఇది చూసుకున్నట్టయితే సేమ్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. వెనక 10 to 11 ఫీట్స్ కాకుండా మనకి మీద కృష్ణుడు వచ్చేసి అయితే వినాయకుడు కిరాక్ అంటే కిరాక్ ఉన్నాడు గైస్. ఇది చూసుకున్నట్టయితే లోటస్ మీద ఊకొని అయితే మనకి వినాయకుడు ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా చాలా వినాయకులు అయితే ఇక్కడ మనకు ఉన్నారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ మోడల్ అయితేనే. ఇక్కడ ఎలుక మీద ఊకునే వినాయకుడు మేము ఇక్కడ చూపెట్టిన, దానికి ఆర్ట్స్ వచ్చింది, దీనికి ఆర్ట్స్ రాలేదు. ఇది చూసుకున్నట్టయితే నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నది. ఇది కూడా సేమ్, కానీ కలరింగ్ చేంజెస్ అయితే అటు సైడ్ కొనే మనకి. ఇక్కడ చూసుకున్నట్టు మనకి కృష్ణుడు కనిపోతే గ్రీన్ కలర్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నార్మల్గానే ఇంక కలరింగ్ కాలేదు. ఇది నార్మల్ సిట్టింగ్ పొజిషన్, కలరింగ్ అయినాక
చూడొచ్చు మనం అది ఎట్లుందో. చూసుకున్నట్లయితే మన బ్లూ కలర్లో అయితే మనకు వినాయకుడు అయితే ఉన్నాడు సింహం మీద కూకొని. ఇవన్నీ సేమ్ ఐడల్స్ అన్నమాట. వినాయకులు మాత్రం ఇక్కడ ఈ చంద్రంపేటలో మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఆయిల్ పెయింటింగ్ మాత్రం హైలైట్ ఉన్నాయి గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.